ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ నిండుకుంటని తలపిస్తుంది. వరద ప్రవాహం కూడా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎగువ నుంచి వస్తున్న వరద నీరు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం బ్యారేజీ వద్ద దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద అనేది వచ్చిందని అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే వచ్చిన వరదను వచ్చినట్లు కూడా దిగువకు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. కేఈ మెయిన్ కెనాల్ ద్వారా దాదాపు 3,922 క్యూసెక్కుల నీటిని ఈ కేఈ మెయిన్ కెనాల్ ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. అలాగే కేడబ్ల్యూ మెయిన్ కెనాల్ ద్వారా దాదాపు 1016 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అలాగే కాలువల ద్వారా దాదాపు 4,938 క్యూసెక్కుల నీటిని కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీ లెవెల్ 12 అడుగుల మేర ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు బ్యారేజ్కున్న గేట్లలో 35 గేట్లను 8 అడుగుల మేర, అలాగే మరొక 35 గేట్లను 7 అడుగుల మేర పైకెత్తి వస్తున్న వరద నీటిని కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఎగురు కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతంలోని వరదంతా కూడా ప్రకాశం బ్యారేజీ చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం సమీపించున్నా సరే గత 2 రోజుల వరకు కూడా ఎండలు విపరీతంగా వేయడంతో ఈ 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో మార్పుల వల్ల ప్రస్తుతం వర్షాకాల సూచనలు వస్తున్న విజయవాడలో కనిపిస్తున్నాయి. విజయవాడలో కూడా నిన్న ఈరోజు కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎగువ నుంచి వస్తున్న వరదని అధికారులు ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఏదైతే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం ఉన్నదో, ఏదైతే విజయవాడ నుంచి కూడా అవనిగడ్డ వరకు కూడా ఈ కృష్ణానది పాయలో ఉన్న లంక గ్రామాలను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఇంకా వరద ఎక్కువ వస్తే ఇంకా లంక గ్రామాలను కూడా ఖాళీ చేసే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికే అటు రెవెన్యూ కానీ లేకపోతే ఇటు మున్సిపల్ అధికారులు కానీ లంక గ్రామాలను అలాగే ఈ కృష్ణానది పరివాహక ఉన్న ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగి ఇంకా వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు కొంత అంచనా అయితే వేస్తున్నారు. ఇంకా వరద కృష్ణా బ్యారేజీకి ఇంకా వరద వచ్చినా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రధానంగా ఈ లంక గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మరొక వైపు ఈ వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నదిలోకి ఎవరు దిక్కకూడదు, అలాగే స్నానాలకు కానీ పశువుల్ని మేపేందుకు కానీ ఇతర వాటికి కానీ ఎవరు కూడా ఈ కృష్ణానదిలోకి దిగొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం అయితే 12 అడుగుల మేర కొనసాగుతుంది. ఈ వరద వచ్చేసేపాటికి దగ్గర 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు అనేది ప్రకాశం బ్యారేజీకి వెళ్తున్న నేపథ్యంలో ఈ ముంపు ప్రాంతాల్లో కూడా ఎవరు ముంపు బారిన పడకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా బ్యారేజ్ వద్ద ఈ వరద ఉధృతి అనేది క్రమంగా పెరుగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ బ్యారేజీ నీటి మట్టాన్ని అధికారులు సమీక్ష చేస్తున్నారు. ఇంకా వరద పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు అనేది కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువ ప్రాంతాలకు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. మరొక వైపు ఇంకా వరద ప్రకాశం బ్యారేజీ ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరొకవైపు ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.